నీతులు చెప్పాలంటే పాకిస్తాన్ తరువాతే ఎవరైనా. కాశ్మీర్లో ఉగ్రవాదులను భారత్ ఏరి పాడేస్తే గగ్గోలు పెడుతుంది, అమాయకులను చంపేస్తుందని రచ్చరచ్చ చేస్తుంది, ముస్లింల హక్కులను కాలరాస్తుందంటూ ఆరోపిస్తుంది. కానీ అదే పాకిస్తాన్ ఇప్పుడు సొంత ప్రజలపై నిప్పులు కురిపిస్తుంది. తాజాగా ఖైబర్ పఖ్తూన్ఖ్వా తీరా లోయలో మాత్రధార అనే గ్రామంపై నిప్పులు కురిపించింది. 8 బాంబులతో విరుచుకుపడింది. గ్రామాన్ని నేలమట్టం చేసింది. చిన్నారులను నిద్రలోనే కబలించేసింది. పాకిస్తాన్ వైమానిక దాడుల్లో 30 మంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై పాకిస్తాన్ ప్రభుత్వం నోరు మెదపడం లేదు. కానీ ఈ దాడులపై ఖైబర్ ప్రావిన్స్ లో 100 మంది ఆందోళనకు దిగారు. మానవ హక్కుల సంఘం విచారణకు డిమాండ్ చేసింది. అసలు పాకిస్తాన్ లో ఏం జరుగుతుంది? ఎందుకు సొంత ప్రజలపై పాక్ దాడి చేస్తుంది? లెట్స్ వాచ్. సొంత ప్రజలపై పాక్ ఆర్మీ దాడులు ఎందుకు? టీడీపీ దెబ్బకు పాక్ ఆర్మీలో భయం పెరిగిందా? చేసిన పాపమే పాకిస్తాన్ వెంటాడుతోందా? అర్ధరాత్రి దాటిన తర్వాత 2 గంటలకు ఖైబర్ పఖ్తూన్ఖ్వాలోని తిరా లోయలోని మాత్రధార అనే గ్రామంలో భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి. దీంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. బాంబు దాడులతో పలు ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. చాలా మంది చిన్నారులు నిద్రలోనే కన్నుమూశారు. ఈ బాంబు దాడుల గురించి స్థానికులు చెబుతున్నదేమిటంటే వీటిని వైమానిక దాడులుగా పేర్కొంటున్నారు. అంటే యుద్ధ విమానాలతో జరిగిన దాడి అన్నమాట. పాకిస్తాన్ గ్రామాలపై వైమానిక దాడులకు దిగే సామర్థ్యం తాలిబాన్లకు లేదు. భారత్ కూడా ఇలాంటి దాడులు చేయలేదు. మరి పాకిస్తాన్లోని ఓ గ్రామంపై వైమానిక దాడులు చేసింది ఎవరు అంటే పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ కి చెందిన JF-17 యుద్ధ విమానాలు దాడులకు దిగినట్టు స్థానికులు చెబుతున్నారు. JF-17 యుద్ధ విమానాలు చైనా నుంచి పాకిస్తాన్ కొనుగోలు చేసింది. పాకిస్తాన్ వైమానిక దళం చైనీస్ బాంబులతో దాడి చేసినట్టు ఖైబర్ ప్రజలు చెబుతున్నారు. తాజా నివేదికల ప్రకారం ఈ దాడులకు పాకిస్తాన్ JF-17 యుద్ధ విమానాలు వినియోగించింది. ఈ దాడిలో చైనాకు చెందిన LS-6 బాంబులను పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ఉపయోగించింది. మొత్తం 8 బాంబులతో యుద్ధ విమానాలు దాడి చేశాయి. ఈ బాంబు దాడులు తిరా లోయలోని గ్రామాన్ని నాశనం చేశాయి. కొన్ని నివేదికల ప్రకారం ఈ బాంబు దాడుల్లో 30 మంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. చనిపోయిన వారంతా అకఖేల్ అనే గిరిజన తెగకు చెందినవారు. కానీ పాకిస్తాన్ అధికారులు చెబుతున్న కథ వేరేగా ఉంది. అసలు మాత్రధారలో వైమానిక దాడి జరగలేదంటున్నారు. ఓ భవనం వద్ద దాచిపెట్టిన పేలుడు పదార్థాలే ఈ ఘటనకు కారణమంటూ పోలీసులు చెబుతున్నారు. పోలీసుల కథనం ప్రకారం 2 పాకిస్తానీ తాలిబాన్ కమాండర్లు అక్కడ స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. రోడ్లపై దాడి చేయడానికి వాడే బాంబులను అక్కడ తయారు చేస్తున్నారని, అవే పేలేయని పోలీసులు వివరిస్తున్నారు. ఈ ఘటనలో 24 మంది చనిపోయినట్టు పాకిస్తాన్ అధికారులు వెల్లడిస్తున్నారు. ఇందులో 14 మంది ఉగ్రవాదులు, 10 మంది పౌరులు ఉన్నట్టు చెబుతున్నారు. తిరా లోయలో జరిగిన వైమానిక దాడిపై పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రం మౌనం వహిస్తోంది. కానీ ఖైబర్ పఖ్తూన్ఖ్వాలోని ప్రతిపక్ష నాయకులు మాత్రం ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్తాన్ భద్రతా దళాలే ఈ దాడులు చేసినట్టు ఎంపీ సోహెల్ ఖాన్ ఆఫ్రిది ఆరోపించాడు. నిరాయుధులైన, నిస్సహాయులైన పౌరులపై ఆర్మీ దాడికి దిగిందని మరో ఎంపీ మండిపడ్డాడు. ఆ తర్వాత తీరాలోయ భగ్గుమన్నది. ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు. పంజాబీల ఆధిపత్యమున్న పాకిస్తాన్ సైన్యంలోని కొందరు ఉద్దేశపూర్వకంగానే పష్తూన్ పౌరులపై దాడికి దిగినట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు. మిలిటరీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మిలిటరీనే ఈ దాడులకు బాధ్యత వహించాలన్నారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాల్సిందేనని ప్రజలు డిమాండ్ చేశారు. తిరాలోయ దాడులపై పాకిస్తాన్ మానవ హక్కుల కమిషన్ HRC స్పందించింది. ఈ దాడి తమకు దిగ్భ్రాంతి కలిగించినట్టు తెలిపింది. పారదర్శకమైన దర్యాప్తునకు ఆ సంస్థ పిలుపునిచ్చింది. నిజానికి ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో వైమానిక దాడులు కొత్తేమీ కాదు. చాలా కాలంగా పాకిస్తాన్ తాలిబాన్ల పేరుతో ఖైబర్ను పాకిస్తాన్ సైన్యం లక్ష్యంగా చేసుకుంటోంది. పాకిస్తాన్ తాలిబాన్ గ్రూపును తెహ్రీకే పాకిస్తాన్ తాలిబాన్ TTP అని కూడా పిలుస్తారు. TTP జెండా, ఈ జెండా మాత్రం తాలిబాన్లకు సహాయం చేయడం. 2021 ఆగస్టులో తాలిబాన్లు కాబూల్ను వశపరుచుకోవడంతో అక్కడితో పాకిస్తాన్ తాలిబాన్ లక్ష్యం పూర్తయింది. అక్కడితో TTP ఆగిపోలేదు. ఆ తర్వాత కొత్త లక్ష్యాన్ని ఎంచుకుంది.
అది మరేదో కాదు, పాకిస్తాన్ సొంతం చేసుకోవడంపై దృష్టి సారించింది. పాకిస్తాన్ కూడా తాలిబాన్ స్టేట్ గా మార్చేందుకు సిద్ధమైంది. కశ్మీర్పై దాడులకు పాకిస్తాన్ నేర్పిన విద్యే ప్రయోగిస్తోంది. ప్రధానంగా భద్రతా బలగాలపైనే టీటీపీ టార్గెట్ చేస్తోంది. పాకిస్తాన్ ఆర్మీకి కంటి మీద కొనుకు లేకుండా చేస్తోంది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తే ఆ తర్వాత అది ఎలాంటి టోన్ తీసుకుంటుందో టీటీపీ నిరూపిస్తోంది. అయినా పాకిస్తాన్ పాలకులకు మాత్రం బుద్ధి రావడం లేదు. వరుసగా గత 3 ఏళ్లను చూస్తే పాకిస్తాన్ కు టీటీపీ ఎంత కలవరాన్ని కలిగిస్తుందో ఇట్టే తెలుసుకోవచ్చు. 2022, 2023, 2024 సంవత్సరాల్లో దాడుల్ని టీటీపీ విపరీతంగా పెంచేసింది. 2022లో 367 దాడులకు టీటీపీ బాధ్యత వహించింది. ఈ దాడుల్లో 1000 మంది భద్రతా సిబ్బంది మృతి చెందారు. 2023లో టీడీపీ దాడుల సంఖ్య పెరిగింది. సుమారు 400కు పైగా దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో 976 మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. 2024లో టీడీపీ దాడుల సంఖ్య 482కు చేరింది. ఈ ఏడాది తొలి 8 నెలల్లో ఇప్పటి వరకు 600 సార్లు ఖైబర్ ప్రాంతం దాడులకు గురైంది. ఈ దాడుల్లో 138 మంది పౌరులు చనిపోయారు. 350 మందికి పైగా క్షతగాత్రులయ్యారు. ఈ నెలలో దక్షిణ వజీరిస్తాన్లో పాకిస్తాన్ దళాలపై టీడీపీ మెరుపు దాడి చేసింది. టీటీపీ దెబ్బకు పాకిస్తాన్ సైన్యం పిట్టలా రాలిపోతున్నారు. సో టీటీపీ దాడుల్ని పాకిస్తాన్ సైన్యం అడ్డుకోలేక చేతులెత్తేస్తోంది. టీటీపీని ఏం చేయాలో తెలియక తల పట్టుకుంటోంది. టీటీపీని ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లే పాకిస్తాన్పై ఉసిగొల్పారని రావల్పిండి వాదిస్తోంది. టీటీపీకి ఆఫ్ఘాన్ తాలిబాన్ల మద్దతు ఉందని పాకిస్తాన్ ఆరోపిస్తోంది. తమకు టీటీపీకి ఏ సంబంధం లేదని ఆఫ్ఘాన్ తాలిబాన్లు తేల్చి చెబుతున్నారు. పాకిస్తాన్ తాలిబాన్లు ఆ దేశ సొంత సమస్యగా కాబూల్ చెబుతోంది. ఇక పాకిస్తాన్ తాలిబాన్లు ఎక్కువగా ఖైబర్ పఖ్తుంఖ్వాలోనే మాటు వేస్తున్నారు. అందుకే ఈ ప్రాంతాన్ని పాకిస్తాన్ ఆర్మీ టార్గెట్ చేస్తోంది. సింపుల్ గా చెప్పాలంటే ఖైబర్ పఖ్తుంఖ్వా ఓ యుద్ధ క్షేత్రంగా మారింది. ఎలాంటి హెచ్చరికలు లేకుండానే ఖైబర్ ప్రాంత గ్రామాలపై పాకిస్తాన్ సైన్యం దాడులకు దిగుతోంది. ఉగ్రవాదులకు పాకిస్తాన్ ఆర్మీకి మధ్య సాధారణ పౌరులు సమిధలుగా మారుతున్నారు. సొంత ప్రజలపైనే పాకిస్తాన్ ఆర్మీ దాడులకు దిగుతోంది. టీడీపీ చీఫ్ నూర్ వలీ మెహసూద్ గతంలో మాట్లాడుతూ తాలిబాన్ పాకిస్తాన్ ప్రత్యేక సంస్థ కాదన్నాడు. ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ల శాఖగానే పేర్కొన్నాడు. అంటే టీడీపీ అనేది న్యూ ఇస్లామిక్ ఎమిరేట్స్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ లో భాగంగానే పేర్కొన్నాడు. కొన్ని దశాబ్దాలుగా టీడీపీ ప్రత్యేక సంస్థగానే ప్రకటించుకుంది. ఒకప్పుడు పాకిస్తాన్ పెంచి పోషించిన అవీ గ్రూపులు ఇప్పుడు ఇస్లామాబాద్ ను టార్గెట్ చేస్తున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ సొంతం చేసుకునే విధానంలోనే పాకిస్తాన్ కూడా ఆక్రమించేందుకు వ్యూహాన్ని పన్నినట్టుగా స్పష్టమవుతోంది. పాకిస్తాన్ అంతటా గందరగోళాన్ని సృష్టించి అస్థిరపరిచే ప్లాన్ టీడీపీ అమలు చేస్తున్నది. దీంతో ఎవడు తవ్వుకున్న గోతిలో వాడే పడతాడని పాకిస్తాన్ నిరూపించింది. తాను పాలుపోసి పెంచిన ఉగ్ర సంస్థ ఇప్పుడు పాకిస్తాన్ని కబళిస్తోంది. అసలు టీడీపీని పాకిస్తాన్ ఎందుకు సృష్టించింది? ఎందుకు ఇస్లామాబాద్ను వేటాడుతోంది? 1980లో ఆఫ్ఘనిస్తాన్లో సోవియట్ దళాలపై పోరాటానికి ఓ గ్రూపును పాక్ సిద్ధం చేసింది. పష్తూన్ తెగలను పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ సమీకరించి యుద్ధ శిక్షణను ఇచ్చింది. వాయవ్య పాకిస్తాన్లో పోరాటానికి పష్తూన్ తెగలను పంపింది. ఈ పోరాట దళానికి ముజాహిద్దీన్ దళంగా పేరు పెట్టింది. ఆ తర్వాత ముజాహిద్దీన్ దళం తాలిబాన్ దళంలో కలిసిపోయింది. ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్లో తిష్టివేసిన అమెరికా దళాన్ని తాలిబాన్లు తరిమి కొట్టారు. 2021 ఆగస్టులో తాలిబాన్లు కాబూల్ను ఆక్రమించుకున్నారు. ఆ తర్వాత ముజాహిద్దీన్ దళం పాకిస్తాన్కు తిరిగొచ్చింది. పాకిస్తాన్లో సైతం ఇస్లామిక్ ఎమిరేట్స్ రాజ్యాన్ని స్థాపించాలన్నది టీడీపీ ప్లాన్. పాకిస్తాన్లో తమ పట్టు నిలుపుకోవాలంటే ఆర్మీని టార్గెట్ చేయాలి. అందుకే టీడీపీ ఆర్మీపైనే దాడులు చేస్తోంది. అప్పటినుంచి పాకిస్తాన్లో అత్యంత క్రూరమైన గెరిల్లా యుద్ధానికి దిగుతోంది. నార్త్ వెస్ట్ పాకిస్తాన్లో టీటీపీకి మంచి గ్రిప్ ఉంది. అందుకే పాకిస్తాన్ ఆర్మీ ఆ ప్రాంతాన్ని ఎంచుకుని దాడులు చేస్తోంది. అయితే అక్కడ టీటీపీ కమాండర్లను పాక్ అంతం చేస్తుందో లేదో తెలియదు. కానీ అమాయకులు మాత్రం పాకిస్తాన్ దాడులకు బలైపోతున్నారు.